వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నేడు మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు వాకాటి శ్రీహరిలు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి, పోలీస్ కమిషనర్ గౌస్ అలాంలతో కలిసి జిల్లా కేంద్రంలోని పాత ఆర్ట్స్ కాలేజీ వద్ద 36 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వారు జిల్లా కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ స్టేడియంని సందర్శించి ఇండోర్ స్టేడియం, గ్రౌండ్, వాకింగ్ ట్రాక్లను పరిశీలించారు.
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలోని జిఎంఆర్ స్మార్ట్ సెమినార్ హాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ భవనము నందు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర విస్తృత సమావేశానికి ముందుగా ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పూర్వపు సివిల్ సర్వీస్ సభ్యుడు డాక్టర్ బాబురావు నాయుడు, ఆదివాసీ జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చేతుల మీదుగా ఘనంగా ఉనికి కోల్పోతున్న ఆదివాసులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభించారని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలియజేశారు. లేదా ఎక్కడ మీ ప్రచారం జరగలేదు. ఈ మధ్యకాలంలో ఒక బుక్లో శశి తరూర్ రాసినటువంటి బుక్లో ఆ బుక్లో ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది రాయడం జరిగింది. జైపాల్ సింగ్ ముండా అనేటువంటి వాడు సంతాన లీడరు, మొట్టమొదటి ఆక్స్ఫర్డ్ మన హాకీ కెప్టెన్ ఆక్స్ఫర్డ్. అలాంటి ఆ సందర్భంలో జైపాల్ సింగ్ ముండా గారికి అంబేద్కర్కి వచ్చినటువంటి గొడవ ఏంటి? జైపాల్ సింగ్ ముండే మీకు పుట్టి ఉండకపోతే మీ ఆదివాసుల పరిస్థితి ఏంటో ఒక బుక్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసింది. అది నేను కామెంట్ చేయడం కాదు, ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన డిబేట్ దీంట్లో వచ్చి ఉంటుంది. కాబట్టి ఇది అంటే మీకు తెలియాలి. ఈరోజు మీరు ఒక కలెక్టర్కి తెలియదు ఆదివాసుల గురించి, ఒక పిఓకి సరిగా తెలియదు, ఆదివాసి ఎమ్మెల్యేలకు సరిగా తెలియదు, ఆదివాసులు అనుకుంటూ చెప్తున్నాడు మనకు తెలియదు. ఇప్పుడు చెప్పాను కదా, మనం లబ్ధిదారులు, అంబేద్కర్ రాజ్యాంగంకి లబ్ధిదారులు. మనం అంబేద్కర్ యొక్క ఐడియాలజీ కానీ, ఆయన యొక్క ఫిలాసఫీ కానీ, లేకపోతే ఆయన సోషల్ దానికి కానీ మనం చదవలేదు. కాబట్టి ఏదో అంబేద్కర్ బొమ్మకు ఆ రోజు ఎప్పుడో వస్తుంది, ఆ బొమ్మకు దండ వేసేస్తాం, మొక్కేస్తాం, అయిపోయింది అంతే. ఏప్రిల్ 14, 15 బాబు జగన్ అంబేద్కర్కి ఓ దండ, ఒక కలెక్టర్ వస్తాడు, ఒక ప్రజాప్రతినిధి వస్తాడు, ఒక మినిస్టర్ వస్తాడు, వేయాలి. కాబట్టి అంబేద్కర్ ఓట్లు దొబ్బాలి. కాబట్టి ఈ కష్టపడి జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, కానీ ఒకప్పుడు ఐటీడీ అంటే 3 పూలు 6 కాయలుగా ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న పరిస్థితి. ఆయా ప్రాజెక్ట్ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఒక డెడికేటెడ్గా అంకితభావంతో పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఐటీడీ అంటే ఒక దశలో అది ఒక ఎంపీడీ ఆఫీసు స్థాయి కంటే ఇంకా దిగజారిపోయినటువంటి స్థాయి కూడా ఈనాడు కనిపిస్తుంది. మాకున్నటువంటి ఆరోగ్యపరంగా ఈరోజు ఏం ప్రశ్నిద్దామన్నా పూర్తి స్థాయి అధికారి లేడు. ఇకపోతే అక్కడ గవర్నింగ్ బాడీ సమావేశం ఉంది, అధికారే లేనప్పుడు గవర్నింగ్ బాడీ ప్రశ్నే లేదు. దేవరకద్ర నియోజకవర్గం ఈరోజు హ్యూమన్ రైట్స్ వనపర్తి జిల్లా అధ్యక్షులు అశోక్ నంద బర్త్డే సందర్భంగా శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయం దగ్గర 250 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు కదలన్న ఆంజనేయులు, వెంకటేష్, నరేష్, నరసింహ, శేఖర్ కుమార్ పాల్గొనడం జరిగింది. శ్రీరామ్. ఈరోజు నా జన్మదిన సందర్భంగా హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ అన్న మహేష్ గౌడ్ అన్న రావడం జరిగింది. అలాగే ఈరోజు శ్రీ కురుమూర్తి స్వామి జాతర దగ్గర 250 మందికి ఫుడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మా టీం మెంబర్స్ ఆంజనేయులు, రవికుమార్, వెంకటేష్, శివ, శ్రీను, కతల్ అందరూ పాల్గొనడం జరిగింది. పేదవారికి ప్రతి ఒక్కరికి ఫుడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. జస్టిస్ ఆర్గనైజేషన్ తెలంగాణ, నేను స్టేట్ ప్రెసిడెంట్ బి మహేష్ గౌడ్. ఈరోజు ప్రోగ్రాం ఏమనగా, ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన అలాగే నా
వనపర్తి డిస్టిక్ ప్రెసిడెంట్ అన్న మన అశోక్ గారికి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. 250 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గురుమూర్తి దేవాలయంలో నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మారుమూలనున్న రహదారులు సైతం అభివృద్ధి చేయడం అభినందనీయమని, రామవరం నుండి రాజుపాలెం వరకు ఉన్న R&B రహదారి నిర్మాణం కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని పాటంశెట్టి సూర్యచంద్ర పాలకులను, అధికారులను కోరారు. రామవరం నుండి రాజుపాలెం వరకు 15 కిలోమీటర్లు R&B రహదారి నిర్మాణానికి 2022వ సంవత్సరంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగిందని, 20% పనులు కూడా పూర్తి చేయలేదని, కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రహదారికి మోక్షం లభిస్తుందని గత సంవత్సర కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నా నేటి వరకు రహదారి నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని సూర్యచంద్ర ఆరోపించారు. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుణ్ణి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీ నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారం వల్ల ఎన్నో ప్రాంతాల్లో మరి మారుమూలలో ఉన్నటువంటి రోడ్లు కూడా అభివృద్ధి చెందాయి. మా జగ్గంపేట నియోజకవర్గంలో రాజుపాలెం నుండి రామవరం వరకు 15 కిలోమీటర్లు రోడ్డు గత 2022వ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరి నత్తనడకలాగా రోడ్డు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న 15 కిలోమీటర్ల రోడ్డు కూడా అడుగుకోబోయి గజానుకోబోయి గింత కింద ఈ రకం ఉన్న పరిస్థితి. మరి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కడపలో ఫారెస్ట్ పర్మిషన్ లేకుండా చెట్లను నరికి అమ్ముకున్న ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేయాలి. వెల్లాల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి విధుల నుండి తొలగించాలి. రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ RSO రాష్ట్ర అధ్యక్షులు జగన్ డిమాండ్. స్థానిక కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయంలోని స్పందన నందు కలెక్టర్ విభాగంలో రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో వెల్లాల అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మునిశమ్మ గారు 2002 వాటా హక్కు చట్టం ఉల్లంఘించి అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణంలోని 6 చెట్లను అన్యాక్రాంతంగా నరికించి దాదాపు ₹1,00,000 విలువ చేసే చెట్లను నరికించి సొమ్ము చేసుకున్నది. తక్షణమే ఈమె పైన ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఈరోజు భూగర్భ జలాలు, వనరులను, అదేవిధంగా చెట్లను రక్షించాలని చెప్తున్నా కూడా ఈమె అవినీతి అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈరోజు 6 చెట్లను దాదాపు ₹1,00,000 విలువ చేసే చెట్లను నరికించి అన్యాక్రాంతంగా సొమ్ము చేసుకుంది. తక్షణమే వెల్లాల అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకొని విచారణ జరిపి వాటా హక్కు చట్టం ప్రకారం చెట్లను నరికించిన విషయం పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈమె పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. జగన్ RSO రాయలసీమ స్టూడెంట్ డిమాండ్. అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ చిన్నమస్త దక్షిణ కాళి అమ్మవార్ల బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇంట్లో ఉన్న ఆడపడుచులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా బోనాలు నెత్తిమీద పెట్టుకుని అమ్మవారిని తలుచుకుంటూ ఊరంతా ఊరేగి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలగంగూర్ గ్రామంలో పీర్ల పండుగ హిందువులు ముస్లింలు కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ ఎం శ్రీనివాస్, ఉప సర్పంచ్ మిడదల వెంకన్న, మాజీ ఎంపీటీసీ రాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం అగ్రహారం గ్రామంలో యనమల దివ్య ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిద్దన్న కొండబాబు, బదిలం బాబులు, పావడ గంగాధర్, సలాది కొండబాబు, చందు, రాజు, పార్టీ శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్ద మాండవ గ్రామంలో పెద్ద మాండవ టు వల్లభి రోడ్ నిర్మాణ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద మాండవ గ్రామ నాయకులు మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు మరియు మండల నాయకులు పాల్గొనడం జరిగింది. సార్ ఏంటంటే ఇది మనం గత ప్రభుత్వంలో మనం ఈ ఫ్లాట్లు 7 ఎకరాలు కొనిచ్చామండి. అయితే అనివార్య కారణాల వల్ల 15 కార్డులు ఎస్ఆర్టీ రాండి బీసీ కాలనీ అని చెప్పి అయితే 17 ఫ్లాట్లు ఆగినాయి సార్. అవి వీళ్ళు ఆక్రమించుకున్నారు. సరే అంటే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి వద్దాలు లేరు కాబట్టి వాళ్ళు వచ్చి ఉన్నారు. 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఇల్లు రాలేదు, గ్యాస్ ఇల్లు కూడా లేవు. అయితే నేను ఏమన్నంటే వాళ్ళ దీంట్లో కొంతమంది ఇల్లు వచ్చినాయి. ఇల్లు వచ్చి దీంట్లోనే మేము ముగ్గురు పద్ధతులు డిసైడ్ అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా మేము సెకండ్ లిస్ట్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఓటానికి మేము అడిగి పర్మిషన్ ఇచ్చినా ఓటానికి 17 కార్డు సార్ సార్ మాట్లాడారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని చీకురుపల్లి పంచాయతీలో సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల టీడీపీ కన్వీనర్ ఎన్పి ధరణి ప్రసాద్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వచ్చిందా లేదా అని అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. అలాగే ఇంకేమైనా సమస్యలు ప్రజలు చెబితే నోట్ చేసుకుంటూ ముందుకు సాగారు. అయిపోయింది బీటెక్ సార్ అయిపోయిందమ్మా. వీటికి వచ్చినప్పుడు అందరూ ఫంక్షన్ ఒక సంవత్సరం అయింది కదా, ఏమేమి వస్తా ఉంది ఏమేమి
ముగ్గురు సార్ ముగ్గురు సార్ కాదు అదే మామ చెప్తారు అంత అమెరికాలో ఉంటే తీసేసిండేది ఎప్పుడో కార్లో నుంచి మేము నలుగురు ఉండేది. సరే ఈసారి అప్లై చేసుకోండి మా వచ్చినప్పుడు వాళ్ళే తనీగా ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా ఏజ్ నాయన కూడా అయిపోయింది 60. జొన్న నైట్ ఒక పూట జొన్న రొట్టె తింటే వీడెవరిది బాలాజీ నువ్వు ముందుకు రా, నువ్వే ఫోటోగ్రఫీ నేర్పిస్తున్నావా? వచ్చేస్తాను. 2 నిమిషాలు ఏడాది పాలన ఇంటింటికి తొలి సర్వే. ఏమైందా? చిల్కానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయి రాఘవేంద్ర నగర్ కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే బాక్స్ క్రికెట్ నెట్స్ ప్రారంభోత్సవంకు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్తో కలిసి ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో రాణించాలని ఆయన సూచించారు. ఒక స్టేడియం లాగా ఉంది ఇది. ముఖ్యంగా దీనికి సంబంధించి బౌలింగ్ సంబంధించింది ఎవరు బౌలింగ్ అయ్యే అవసరం లేదు. మినిమం 160 కిలోమీటర్ స్పీడ్ తోటి బౌలింగ్ చేస్తూ ఉంది, మిషన్ ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఈడొచ్చి చూడాలి. ఎంత బాగుంది అంటే నిజంగా కూడా స్టేడియంలో ఉన్నట్టే ఉంది. కాబట్టి మీరు అందరు కూడా ఈ ఆర్కే క్రికెట్ దానికి బాక్స్ దానికి మీరు అందరు కూడా సక్సెస్ చేయాలి. వీళ్ళందరినీ కూడా ఇంకా ఈ టీం అందరికీ ఎవరైతే పెట్టి ఉన్నారో ఆర్కే టీం వాళ్ళందరూ కూడా ఇది ఒకటే కాకుండా ఇంకా ఇట్లాంటి 15-20 స్టేడియం లాగా పెట్టి బాగా సక్సెస్ చేయాలని చెప్పి ఈరోజు నేను నాకు ఇక్కడ పిలిచినందుకు మీ అందరు ఆర్కే వాళ్ళకు కంగ్రాచులేషన్స్ అండి. మల్లాపూర్ ఆ ప్రాంతంలో కబడ్డీ బాగా ఆడతారండి. ఆడతారు కానీ కబడ్డీ ఉన్నది, కానీ మాకు ఇక కొత్త జనరేషన్ అంతా క్రికెట్ మీద ఉంది కాబట్టి మళ్ళీ మేము మార్పుకి వచ్చినాం, ఈ క్రికెట్ దిక్కున్నాం. సార్ ఇండియాలో 140 కోట్ల జనాభా ఉన్నా కూడా గేమ్స్లో చాలా వెంకబడే ఉన్నారని కూడా టాక్. దాని విషయంలో మీరు ఒక ఎమ్మెల్యేగా ఎలా 100% ఏంటంటే మేజర్గా క్రికెట్ అట్లా ఒకటే మన చాలా అంటే పాపులర్ అంటే ఇవాళ రేపు మార్కెట్లో ఎట్లుందంటే క్రికెట్ ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి కాడికి తీసుకుంటే పై ముసలోళ్ళ దాంట్లో కూడా ముసలోళ్ళు ఆఖరికి 65-70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నా కూడా క్రికెటే చూస్తున్నాడు. దానివల్ల ప్రాబ్లం కూడా అవుతుంది. నిజంగా క్రికెటే కాకుండా ఫుట్బాల్ కానీ అథ్లెటిక్స్ ఎన్నో ఉన్నాయి, అట్లాంటివన్నీ స్పోర్ట్స్ సంబంధించినవి చాలా యాక్టివిటీస్ గవర్నమెంట్ కూడా టేకప్ చేయాలి. అంటే క్రికెట్ ఒక్కటే కాకుండా వేరే అన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో గ్రంథాలయం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని రమేష్, బాణాపురం గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నం పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ ఆవుల రమా లక్ష్మారెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మరికంటి వెంకటేశ్వర్లు, జోన్ ఇన్ఛార్జ్ పందిరి అంజయ్య, గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల అప్పిరెడ్డి, వట్టికూటి వెంకటేశ్వర్లు, ధర్మానాయక్, గుండు వెంకటేశ్వర్లు, కిసాన్ సెల్ అధ్యక్షులు కనపర్తి పూర్ణచంద్రరావు, బీసీ సెల్ అధ్యక్షులు తమ్మారపు సైదులు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ కూడలినందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదినం పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పెళ్లి మండపం కూడలినందు 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు ఎల్లా రాజా మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మాసారపు వెంకట సుబ్బయ్య మాదిగ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఈశ్వర్ మాదిగ, శ్రీకాళహస్తి ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు వెంకటముని మాదిగ తదితరులు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. జై మందాకృష్ణ మాదిగారి నాయకత్వం, మందాకృష్ణ మాదిగారి నాయకత్వం, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిగారి నాయకత్వం. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత.
జై ఎంఆర్పిఎస్ జై ఎంఆర్పిఎస్ జై ఎంఆర్పిఎస్ జై ఎంఆర్పిఎస్ జై